శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే సప్తమంలో చంద్రుడు బాగున్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయ స్థానంలో గురువుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. అయితే అష్టమ రాహు దోషం చాలా ఎక్కువగా వెన్నాడుతోంది కాబట్టి ఈ రాహు పరిహార నిమిత్తము దుర్గా అమ్మవారికి పూజ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు చాలా అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే విధంగా పరిహారాలు ఉంటాయి, పరిష్కారాలు ఉంటాయి. ఏదైనా ఎవరైనా హాని చెయ్యబోతే పరిహారం ఇప్పిస్తారు. అలాగే ఏదైనా కోర్టు కేసులో, పెద్ద మనుషుల పంచాయతీలో చిన్న చిన్న తగాదాలో ఏమన్నా ఉన్నట్టయితే చక్కటి పరిష్కారాలు జరుగుతాయి. కుటుంబ జీవితంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది క్రమశిక్షణ లోపం గాని, లేదా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నా కూడా అనుకూలమైనటువంటి ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, దాని వల్ల అయినా గానీ ఏ రూపకంగా అయినా కానీ మీరు చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాల నిర్వహణ బాగా ఉంటుంది. ఇంట శుభకార్యాలు జరిగేది కనిపిస్తోంది, బంధుమిత్రుల ఇంట శుభకార్యాలు జరిగేది కనిపిస్తోంది. మొత్తం మీద మీరు అక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి పనులన్నింటినీ పూనుకొని చేస్తారు. అలాగే పబ్లిక్ రిలేషన్ చాలా చాలా బాగుంటుంది. విద్య చాలా అద్భుతంగా ఉంది. మీరు ఉన్నత విద్య చదువుకోవాలి అనుకున్నా, లేదా ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్య ముందరికి వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా లాటరీలు కొనాలి అనుకుంటే మటుకు ఆ కోరికని వాయిదా వేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. కలిసి రాదు సరిగదా, ఉన్న డబ్బులు కూడా పోయినట్టే లెక్క. అలాగే పిత్రార్జితాలు ఏమైనా చేతికి వస్తాయంటే అసలు చేతికి వచ్చే సమస్య లేదు. అసలు రావడమే దాదాపుగా మీకు వాయిదా పడిపోతుంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంది. చాలా సంతృప్తికరమైన ఉద్యోగ జీవితంలో ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురు శుక్రుల యొక్క ఇద్దరి యొక్క ఫలితాలు చాలా ఉత్తమంగా ఉన్నాయి. బంగారు, వెండి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవిచంద్రులు ఇద్దరు కూడా దశమంలోకి వచ్చారు. రవి గారు ఇక్కడ నెల రోజుల కాలం ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియజెప్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి కాలం ఉంటుందంటే మీకు ఒక నెల రోజుల వరకు పూర్తిగా ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్స్ బాగా పడడం కానీ, లేదా 2 ఆదాయాలు ప్రారంభం అవడం కానీ, ఇంకొక ఆదాయం కూడా మీకు రావడం కానీ, మీ నోటి మాట తీరు చాలా బాగుండడం కానీ, సన్మాన సత్కారాలు జరగడం కానీ, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ, పై అధికారుల సహాయ సహకారాలు కానీ, మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఎదుగుదల నిమిత్తము 10 మంది సహాయ సహకారాలుగా ఉండడం కానీ, వ్యాపార భాగస్వాములు బ్రహ్మాండంగా ఉండడం కానీ, జీవిత భాగస్వామి కూడా చాలా మంచి సహాయ సహకారాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇక్కడ ఈ నెల రోజుల కాలము ఉండే అద్భుతమైన విషయాలుగా చెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో మటుకు ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణ భారాల రీత్యా కూడా బానే ఉంది. రుణాలు కాస్త తగ్గుముఖం పడతాయి, ధనం బాగానే వస్తుంది. గురు శుక్రుల యొక్క ఫలితాలు ఎప్పుడైతే ఇద్దరు గురువు గారుల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయో అనుకోకుండా వచ్చేటటువంటి ధనమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో శని, కుజ ముఖ్యంగా ఈ 2 గ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు బాగా పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఔషధ సేవ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. శుభం.